తంబళ్లపల్లె నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డి అన్నారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన తంబళ్లపల్లె వెనుకబడ్డ నియోజకవర్గం కాదని వెనక్కు నెట్టివేయబడ్డ నియోజకవర్గమని అన్నారు. తంబళ్లపల్లెలో తన విజయం ఖాయమంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరపల్లి జయచంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఐ న్యూస్. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెనుకబడిపోయిన నియోజకవర్గం ఏదంటే మొదటగా అందరికీ గుర్తుకొచ్చేది తంబళ్లపల్లి నియోజకవర్గం. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెడతానంటూ టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు దాసరపల్లి జయచంద్రారెడ్డి. మనతో పాటు జయచంద్రారెడ్డి గారు ఉన్నారు. అసలు ప్రచారం ఎలా జరుగుతోంది, ఆయనకి ఎలా టికెట్ వచ్చింది, మిగతా విషయాలు ఆయనతోనే తెలుసుకుందాం. నమస్కారం సార్, మీకు ఐ న్యూస్ తరఫున ముందుగా శుభాకాంక్షలు. మీరు ఇంతవరకు పారిశ్రామికవేత్తగా ఉన్నారు, ఇప్పుడు తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఇందుకు మీ నేపథ్యం ఏమిటి? ఐ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్. నేను బీటెక్ చేసినాను. బీటెక్ తర్వాత ఐటీ ఇండస్ట్రీలో 10 years వర్క్ చేశాను. మా నాన్నగారు 82-83లో పార్టీ పుట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసినారు మొలకచెరువు మండలానికి. మళ్ళీ తర్వాత నాన్నగారు ఇక్కడ కనుగొండ స్వామి టెంపుల్ చైర్మన్గా చేశారు. అదే మా రాజకీయం, అంతకంటే ఏం లేదు. మా అమ్మ వాళ్ళ నాన్న అంతా టీడీపీలో ఉన్న వాళ్ళే. ఫస్ట్ ఫ్యామిలీ ఫస్ట్ కాబట్టి ఫస్ట్ చదువుకున్నాం, జాబ్స్ చేసినాం. జాబ్స్ తర్వాత బిజినెస్ చేసినాం. సో ఫ్యామిలీ అంతా సెటిల్ అన్నప్పుడు మనం ఎంత పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది. అంటే రాజకీయాల్లో వచ్చారు మీరు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడుగా చెప్పినట్లుగానే అభివృద్ధికి దూరంగా విసిరేయబడిన ఉన్నట్లుగా ఉండే నియోజకవర్గం ఇది. అభివృద్ధి అంటే ఏమీ తెలియకుండా ఇక్కడ జనం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే మీరు ఇప్పుడు టీడీపీ తరఫున అభ్యర్థిగా దిగారు. ప్రజలకు మెయిన్గా ఏమి హామీలు ఇస్తున్నారు? నేను వస్తే ఇది చేస్తానని చెప్పేదానికి. తంబళ్లపల్లి అనేది అభివృద్ధి జరగలేదనేది ముమ్మాటికి నిజం. కానీ వెనకబడిన నియోజకవర్గం అనేది నిజం కాదు. ఎందుకంటే చాలామంది తంబళ్లపల్లి అంటేనే అది చాలా వెనకబాటుతనము, వెనకబడిన నియోజకవర్గము, దాంట్లో సోర్సెస్ లేదంటారు. కానీ ఇది ధనిక నియోజకవర్గం. యాక్చువల్గా ఏమంటే అవగాహన లేని నాయకులంతా ఈ నియోజకవర్గంలో గత 15 ఏళ్ళుగా వచ్చేసి వాళ్ళకు దాని మీద ఏమాత్రం నియోజకవర్గం మీద పట్టు లేదు, నియోజకవర్గం మీద ఒక రిలేషన్షిప్ లేదు, బంధువర్గం లేదు, ఫ్రెండ్స్ లేరు, ఏమి లేరు. ఇట్లాంటి వాళ్ళకు దీని గొప్పతనం తెలియదు. మాకు ఉన్నంత రిసోర్సెస్, మైనింగ్ కానీ, గ్రానైట్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, శాండ్ కావచ్చు, మైనింగ్ సైడ్. నెక్స్ట్ వచ్చి అగ్రికల్చర్ సైడ్ ల్యాండ్ మాది మోర్ దెన్ 80% ఇక్కడ ఉన్న వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్స్ 70,000 acres పైన ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న నాయకులు చేసింది ఏమయ్యా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్తో రూరల్కు రోడ్లు, అది మండల్ రోడ్స్ కాదు, స్టేట్ రోడ్స్ కాదు, రూరల్ డెవలప్మెంట్ కింద ఏదైతే PMGSY అది మాత్రం ఆ రోడ్లు వేసుకొని ప్యాకేజీలు తీసుకొని పక్కకు పోయినారు. కానీ నియోజకవర్గాన్ని ఏమాత్రం అభివృద్ధి పరచలేదు. మా ఏరియాలో ఏ ఫ్రూట్ అయినా కూడా మంచి క్వాలిటీ వస్తుంది, ఎందుకంటే రెడ్ సాయిల్ ఇక్కడంతా. సో ఈ డ్రై ల్యాండ్స్ ఏది కూడా ఖాళీగా లేకుండా తోటల వైపు మళ్ళించి ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టి రైతులని రాజుల్లాగా చేయాలనేది ముఖ్య ఉద్దేశము. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రైతాంగానికి చూస్తే ఇప్పుడు హంద్రినేవా లాంటి కాలువలు ఈ నియోజకవర్గం నుంచే వెళ్తున్న పరిస్థితి. అయితే వాటర్ అయితే ఇక్కడ లేని పరిస్థితి. అంటే మీరు ఒకవేళ ఎమ్మెల్యేగా అయితే ఇక్కడ రైతాంగానికి కృష్ణా జలాలు అందే అవకాశాలు అలాంటివి ఏమైనా ఏర్పాటు చేసే హామీ ఉంటుందా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే ఫస్ట్ ప్రాజెక్ట్ అదే. మాకు ఏదైతే హంద్రినేవా ఈరోజు వెళ్ళిపోతుందో వాటర్, ఆ హంద్రినేవా కూడా మా ప్రభుత్వంలో జరిగింది. అది ఈ హంద్రినేవా కాలువల నుంచి చిన్న కాలువలకు మేము ఆల్రెడీ 2002-2003లో సర్వే కంప్లీట్ చేసినాం. ఈ కంప్లీట్ చేసిన సర్వేలో ఉన్న డాక్యుమెంట్స్ మళ్ళీ బయట తీసి ప్రాజెక్ట్ని ప్రతి చెరువుకు ప్రతి కుండకు నీళ్ళు ఇస్తాం. అది ఫస్ట్ చేసే పని అదే. మదనపల్లి దాటినాక తిరుపతి, కాళహస్తి వరకు కూడా మీకు మాలాగా డ్రై ల్యాండ్స్ కనపడ్డాయా? చూసారా డ్రై ల్యాండ్స్ ఎక్కడన్నా? ఓపెన్ ల్యాండ్స్, డ్రై ల్యాండ్స్ ఎక్కడ కనపడవు. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు డిస్టిక్లో ఉన్నప్పుడు
సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మొత్తం అక్కడికే వెళ్ళిపోయినాయి. ఎక్కడికి? ఆ పొలంనే అవతలకు పెట్టుకున్నారు. మా నాయకులు తప్పిదం అనుకోలేదు, అంతే. మాకు సరైన నాయకుడు ఉంటే అదే 2-3 ప్రాజెక్టులు ఇటువైపు వచ్చింటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇవి మా వైపు వచ్చింటే ఈరోజు మా రైతాంగము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి రాలేదు. ఈరోజు సేద్యం వ్యవసాయం అనేది చేయలేక డ్రై ల్యాండ్స్ వదిలేసినారంటే ఒకసారి అర్థం చేసుకోండి ఎంత జిగుప్సతో నిరుత్సాహంతో ఉన్నారు. రైతు భరోసా కింద 6,500 ఎంతనో వేసి దాంతోనే బతుకుతాడా? సంవత్సరం అంత రైతు బతకలేడు కదా. రాజకీయ విషయాలకు వస్తే ఇప్పుడు మీకు అనూహ్యంగా మీకు టికెట్ రావడానికి మెయిన్ కారణం ఏంటి? ఇప్పుడు చూస్తే ఇప్పుడు టీడీపీలో కూడా శంకర్ యాదవ్ లాంటి వ్యక్తులు, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తులు టికెట్ ఆశించారు. ఇప్పుడు మీకు టికెట్ రావడానికి ఎలాంటి కారణాలు దోహదం చేశాయని భావిస్తున్నారు? కారణాలంటే ఒకటే, ఏ ఇండస్ట్రియలిస్ట్కైనా పెద్ద పెట్టుబడి ఏంటంటే భూమి, ల్యాండ్. సో మనకు ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే ఈ విధంగా ఉపయోగం ఉంటుందని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఆయనకి వివరించడం జరిగింది. రెండోది, రైతాంగాన్ని ఎట్లా మనం బాగుపరచాలా, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలన చేయాలా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఫ్రూట్ అంటే మ్యాంగో, ప్రొమోగ్రనేట్, ఫుడ్ అంటే టమోటాస్ మనకు వచ్చేది ఇక్కడ ఎక్కువ. అవి ఈ ఇండస్ట్రీస్కి మీరు అనుమతిస్తే ఖచ్చితంగా ఇవి చేద్దామని మాటిస్తే నేను రెడీ అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆయన కూడా మీరు అభివృద్ధికి సంబంధించి ప్రాజెక్టులు చూపిస్తే అది మీరే పోటీ చేయొచ్చు కదా అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి ఎట్లా మరి పార్టీలో ఇప్పుడు వ్యతిరేక వర్గం పెరిగిపోయిన పరిస్థితి, శంకర్ యాదవ్ ఒక వర్గం, విధంగా ఈ వర్గాలను ఏ విధంగా కలుపుకొని వెళ్తారు? ఇవి ప్రత్యర్థులకు విజయానికి దోహదపడే అవకాశం ఉంటుంది కదా, వర్గ విభేదాలు ఉంటాయి. వర్గ విభేదాలు అంటూ ఏమీ లేవు టీడీపీలో. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెద్ద ఫ్యామిలీ. ఇది దాంట్లో చిన్న శంకర వర్గమనో లేకపోతే ఇంకొకరి వర్గమనో రావర్గమనో అనేది ఏమి ఉండదు. ఇది పార్టీ వర్గం. ఈ పార్టీ వర్గం కాబట్టి నిజమే ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఫాలోయర్స్ కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళు ఇప్పుడు చేస్తానే చిల్లర చేష్టలు కూడా వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరితో చేపిస్తాను పెయిడ్ ఆర్టిస్టులతో. కానీ నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు అట్లాంటి పనులు చేయరు. ఇప్పుడు వాళ్ళు శంకర్ యాదవ్ కోసరం చేస్తారు, రేపు నా కోసరం చేస్తారు, మన్నాడు ఇంకొక కోసరం చేస్తారు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు ఎవరు అవసరమైతే వాళ్ళకి చేసుకుంటూ పోతారు. కానీ పార్టీలో ఎటువంటి ఇది లేదు, వ్యతిరేకత లేదు. పార్టీ బాగానే ఉంది, మాకు అందరూ సహకరిస్తున్నారు. మీరు చెప్తారని 4-5 మంది తప్ప ఇంకెవరు కూడా ఉండరు. సార్, టీడీపీ పార్టీ విషయం పెడితే ఇప్పుడు మీకు ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి సంబంధించి మీ ప్రత్యర్థి ద్వారకానాథ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, స్వయాన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సోదరుడు. మరి ఆయన ఏ విధంగా ఓడించాలని ప్రణాళికలు వేసుకున్నారు? మా నియోజకవర్గంలో ఎవడు మగవారు లేడని బయట నుంచి తెచ్చుకున్నారు. అది మా వాళ్ళ దరిద్రం. అది అంత అవసరం లేదు. మన నాయకులు చాలామంది ఉన్నారు తంబలపల్లి నియోజకవర్గంలో. వీళ్ళు ఎవరు కాదని బయట తెచ్చుకొని ఈ నియోజకవర్గం మీద ఏమాత్రం అవగాహన లేని ఈ ద్వారకానాథ్ రెడ్డి గారు మొత్తం ఏం కావాలో అంతా ఈ 5 ఏళ్ళలో తంబలపల్లి నియోజకవర్గాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినాడు. ఒకటి, ఆయనకు తంబలపల్లి భౌగోళిక స్థితిగతులు తెలియవు. రెండోది, వాళ్ళకి ఇక్కడ బంధువర్గం కానీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఏంటివి లేవు. మూడోది, వాళ్ళు వచ్చింది ఇటు నుంచి ఏం ఎత్తుకొని పోవాలని వచ్చినారు, కానీ దీన్ని ఏం డెవలప్ చేయాలని రాలేదు. మీరు ఒకసారి గమనించండి, వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందయ్యా అంటే, ఫస్ట్ ఇసుక ఎత్తేసినారు. మాకేడ దొరికితే ఆడంతా ఇసుక ఎత్తేసినారు. ఆ ఇసుక ఎత్తేసి ఆ ఇసుక దగ్గర బోర్లు వేసుకున్న రైతాంగాల బోర్లు కూడా పెరిగి వారేసి బోర్లు లేకోకుండా, నీళ్లు లేకోకుండా, పంటలు లేకోకుండా ఎండిపోయి ఉన్న పంట ఎండిపోయి రైతులు రోడ్డు మీద పన్నారు. అంటే తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్న రైతాంగంలో 50 to 60% రోడ్డు మీద వేసేసినారు. అది ఒక అభివృద్ధి వాళ్ళు చేసింది. రెండో అభివృద్ధి ఏమంటే, వాళ్ళకి ఎక్కడెక్కడైతే గ్రానైట్ నిధులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే క్వార్ట్జ్ నిధులు ఉన్నాయో అక్కడికి PMGSY ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద వచ్చిన ప్యాకేజ్, రూరల్ డెవలప్మెంట్కి వచ్చిన ప్యాకేజ్, అది మీకు బాగా అవగాహన ఉంటుంది.
ఆ మైనింగ్లకు రోడ్లు వేసుకున్నారు. జనాలకు కాదు వాళ్ళు రోడ్లు వేసింది, వాళ్ళు ఎక్కడెక్కడ మైనింగ్ చేస్తున్నారో ఆ మైనింగ్ సెక్టార్కి రోడ్డు వేసుకున్నారు. అదొక అభివృద్ధి వాళ్ళు చేసింది. మూడోది టెంపుల్ డెవలప్మెంట్ కింద పురాతన ఆలయాలను తీసేసి కొత్త ఆలయాలను కట్టినారు. అది అభివృద్ధి అంటారా? అన్నీ మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఏమంటున్నారు ఈసారి? వాళ్ళ నుంచి రెస్పాన్స్ మీకు ఎలా ఉంది? ఈసారి మీకు మద్దతు తెలుపుతామని చెప్తున్నారా? నాకు టికెట్ ఇచ్చి ఇప్పుడు 24 ఆల్మోస్ట్ 24-25 రోజులైంది. ఈ రోజుటి వరకు నా క్యాంపెయిన్లో మీరు వీడియోస్ చూడండి, ప్రజలు ఎట్లున్నారు. వాళ్ళు చిరునవ్వుతో స్వాగతిస్తున్నారు, తండోపతండాలుగా వస్తున్నారు. ఈ అరాచక పాలనగా పంపించేయాలా? మరీ ముఖ్యంగా ఈ తంబలపల్లి నియోజకవర్గంలో ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఖచ్చితంగా ఇక్కడి నుంచి తరిమేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒక నాన్ లోకల్ క్యాండిడేట్ మా దాంట్లో ఏమీ తెలియని, ఏమీ ఐడియా లేని, ఆయనకి ఏంది తెలియదు ఈ కాన్స్టిట్యున్సీ గురించి. ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టినాడు, మళ్ళా అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టినారు, బంధువుల మధ్య చిచ్చు పెట్టినారు. ఆ ఊర్లోని ఒకరిని చూసి ఒకరికి లేకుండా కొట్లాట్లు పెట్టి అరాజక పాలన వద్దని జనమగీతం పలుకుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన మాట ఈ మధ్య మనం చూసాం, చంద్రబాబు గారు పర్యటన జరిగినప్పుడు అంగళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా అది సంచలనం రేపింది ఇదే నియోజకవర్గానికి సంబంధించి. దానికి సంబంధించి ఇంకా కేసులు టీడీపీ శ్రేణులను వెంటాడుతున్నాయి. మరి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టాలనుకుంటున్నారు? అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచాలనే ఉద్దేశంతోనే మనం ఈ రాజకీయాల్లోకి వచ్చినాం. ఎందుకంటే ఈ ఫ్రాక్షన్ అనేది 15-20 ఏళ్ళ ముందు ఉండింది, కానీ తర్వాత ఆగిపోయింది. వాళ్ళ పిల్లలను చదివించుకొని అంత ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఎమ్మెల్యే అయినాడో అప్పటి నుంచి మళ్ళీ ఫ్రాక్షన్ తిప్పుతా అన్నాడు. మళ్ళీ ఈ గలాటలు పెట్టి అన్నదమ్ములకు దీనిలోకి 14 సంవత్సరాలు 3 సార్లు సీఎం అయిన మా అధినాయకుడు రోడ్డు మీద రోడ్ షో చేసుకోబోతా అంటే ఈ కొంచెమన్నా జ్ఞానం ఉండే నాయకుడు ఎవరైనా చేస్తారు అట్లా పనులు? మీ అందరూ పెట్టి ఫేస్ టు ఫేస్ ఆయన్ని కూర్చోబెట్టండి, నన్ను కూర్చోబెట్టండి. నియోజకవర్గంలో ఆయన ఏం అభివృద్ధి చేసినాడో ఆయన చెప్పమనండి, ఏం అభివృద్ధి జరగలేదో నేను చెప్తాను. ప్రజలు ఏం కావాలో వాళ్ళు కూడా కూర్చోబెట్టి చెప్తారు. రాజకీయం అనేది ఒక సోషల్ సర్వీస్, ఒక 4 మనుషులను కలుపుకొని పోవాలి. ఇది జయచంద్రారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. తంబలపల్లె నియోజకవర్గంలో టీడీపీ తరపున, కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నియోజకవర్గంలో అరాచక పాలనకు ప్రజలు విసిగిపోయారని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ప్రధానంగా అభివృద్ధికి దూరంగా ఉన్న తంబళ్లపల్లిలో మళ్ళీ తాను ఎమ్మెల్యేగా అయ్యాక పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాను, యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.